తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 45 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వడగాల్పులు ఆరోగ్య సమస్యలను కలిగించే అపాయం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వడదెబ్బ లక్షణాలు ఉన్నవాళ్లను గుర్తించి తక్షణ చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని అంటున్న హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్యతో మా వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 5 రోజుల పాటు కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజారోగ్య శాఖ అధికారులు ఏ విధంగా అప్రమత్తమవుతున్నారు, ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు అనే అంశాలకు సంబంధించి తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడేందుకు కూడా హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, రానున్న 5 రోజులలో కూడా అధిక ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ కేంద్రంగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజారోగ్య శాఖ తరఫున మీరు ఏ విధంగా అప్రమత్తం అవుతున్నారు, ప్రజలకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఓకే, నమస్తే అండి. S6 యాజమాన్యానికి తర్వాత ప్రేక్షకులకు సో మీరు మంచి ప్రశ్న వేశారు. వాస్తవంగా ఇది మొదటిది కాదు. దాదాపుగా మన మార్చి ప్రారంభం నుండి కూడా మా ఆరోగ్య శాఖ తగు సూచనలు స్టేట్ నుండి కూడా మాకు సూచనలు వచ్చినాయి. దానికి అనుగుణంగానే మేము మా పిహెచ్లకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారి సూచనలతో మేము ఆదేశిస్తూ వస్తున్నాము. సో మరీ ముఖ్యంగా మేము ప్రజలకి కొన్ని సూచనలు కూడా చేసినాము. బయటికి వెళ్ళే ముందు దాదాపుగా 6 to 11 ఏదైనా వ్యవసాయ పని కానీ ఇతరత్ర ఎంఎన్ఆర్జిఎస్ వర్క్స్ కానీ ఆలోపే చేసుకోమని మా ఆశాల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, మెడికల్ ఆఫీసర్ ద్వారా ఎప్పటికప్పుడు మా దగ్గర నుండి కూడా మేము మీరే మా తరపున వార్తలు కూడా ప్రచురించడం జరిగింది. సో అలానే 4 తర్వాత 4 to 7 o'clock చేసుకోమని జరిగింది. సో ఎప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే కనుక తలపైన గొడుగు కానీ లేకపోతే తెల్ల తువాలు కానీ, లూజ్ షర్ట్స్ అది కూడా కాటన్ ఇటువంటి ధరించి పోవాల్సిందిగా మేము సూచించాము. అట్లాగే మా సిబ్బందికి ఒకవేళ అటువంటిది ఏమన్నా డిహైడ్రేటెడ్ కేసు వస్తే పిహెచ్లో సంబంధిత ఓఆర్ఎస్ పాకెట్స్ కానీ, తర్వాత ఐవి ఫ్లూయిడ్స్ కానీ, పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కానీ తదితర వీలైతే సపరేట్ 2 బెడ్స్ పెట్టుకొని ఉన్న కూలర్స్ ఏమైనా ఉంటే వాటిని రిపేర్ చేసుకొని శరీరం చల్లబడడం కొరకు కూడా ఉపయోగించమని మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎంఎన్ఆర్జిఎస్ వర్క్లో ఇప్పుడు మా ఆశాలు ప్రతిరోజు ఎంఎన్ఆర్జీ వర్క్స్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి, అది గుట్టల్లో కానివ్వండి, తర్వాత చెర్లల్లో కానివ్వండి, వాళ్ళు పోతున్నారు, అవగాహన కల్పిస్తున్నారు హీట్ వేవ్స్ గురించి, ఓఆర్ఎస్ పాకెట్స్ కూడా ఇస్తున్నారు. అట్లాగే మనకు ఇక్కడిక్కడ మేము ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాం, బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఇవ్వమని, అది కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగానైతే ప్రజల ఆరోగ్యం పట్ల మేము తగు సూచనలు ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ముఖ్యంగా కూడా ఎండలు ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా వడదెబ్బ తగిలిన వ్యక్తులకు ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తారు? సో ఎప్పుడైతే మామూలుగా వడదెబ్బ లక్షణాలు ఏంటంటే బాగా డ్రై మౌత్, డ్రై స్కిన్, తర్వాత బాగా తలనొప్పి లేవడము, గిడ్డినెస్ రావడము లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి వెంటనే మంచి నీడకు చల్లటి అది త్రూ గాలి వీచే నీడకు కూర్చోపెట్టి వాళ్లకు తగు శరీరం చల్లబడినట్టు చేయాలి. తర్వాత సంబంధిత హాస్పిటల్ దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ తీసుకపోతే వాళ్ళు అక్కడ ప్రాథమిక వైద్యం చేసి తప్పకుండా నయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా కూడా ఇటు ఏదైతే శరీరం సంబంధించి కూడా ఉష్ణోగ్రత తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలని సూచనలు ఇస్తారు ప్రజలకు? ఆహారం అంటే మేము ఓఆర్ఎస్ పాకెట్స్, అది ఓఆర్ఎస్ WHO స్టాండర్డ్ అండి. సో దాంట్లో ఇప్పుడు మనం బయట తిరిగేసి రెడీమేడ్ ఓఆర్ఎస్ సొల్యూషన్ ఇప్పుడు తీయడం కానీ ఉండదు, చేసుకోకూడదు. సో మన ఓఆర్ఎస్ లేదు అంటే హోమ్ మేడ్ ఓఆర్ఎస్ ఇంటి దగ్గరే మనం చిన్నప్పటి నుండి, ఇప్పుడు నుండి కాదు ఎప్పటి నుండో చేస్తున్నాము. చిటికెడు ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ చక్కెర, వాటరు, ఒక నిమ్మకాయ లాంటిది. లేదు అదే మన దగ్గర గంజి ఉన్న, లేదు అంబలి ఉన్న, దాంట్లో కూడా కొంచెం తగు మోతాదులో ఉప్పు ఇప్పుడు చెప్పినట్టుగా కలుపుకొని తాగితే ఉపశమనం ఉంటుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. కొబ్బరి వాటర్ తీసుకోవచ్చు. ఇవి ఏమంటారు, వాటర్ మెలన్ లాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. బత్తాయి రసాలు తీసుకోవచ్చు.
ఇటువంటివి తీసుకుని ఇంటికాడనే ఉండాలి. ముఖ్యంగా కూడా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కావచ్చు, ఇంకెవరికైనా కూడా వడదెబ్బ తాకిన నేపథ్యంలో కూడా ప్రథమ చికిత్స సంబంధించి కావచ్చు, ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారా? అలాంటి ఏమైనా జిల్లాల వారికి ఏర్పాటు చేసే పరిస్థితి ఉందా? టోల్ ఫ్రీ నెంబర్ అంటే మా మెడికల్ ఆఫీసర్ వారి నంబర్లన్నీ వాళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అందరు పెట్టి ఉన్నారనుకున్నా, లేకపోతే మరొకసారి నేను వాళ్ళకి మీ ద్వారా కానీ మా ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. సో మేము ప్రస్తుతానికైతే నేను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 19వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు అతి తీవ్రంగా అంటున్నారు, 45 to 47 వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో దాని భాగంలో ఈరోజే మరొకసారి మా సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. చివరగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్తున్న పరిస్థితి ఉంది. ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా బయటికి వెళ్ళొద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. హన్మకొండ ప్రాంత ప్రజలకు మీ పరంగా ఎలాంటి సూచనలు చేయబోతున్నారు చివరగా? ఇంతకుముందే చెప్పి ఉన్నాను, బయటికి తప్పనిసరి వెళ్ళాల్సి వస్తే గొడుగు తప్పకుండా, అది కూడా నల్ల గొడుగు ఉపయోగించుకోవద్దు, తెల్ల గొడుగు లేకపోతే కలర్ గొడుగు ఉపయోగించుకోవాలి. అలానే కాటన్ దుస్తులు, లూజ్ కాటన్ దుస్తులు ధరించుకోవాలి, లేదా రుమాలు ధరించుకోవాలి, క్యాప్ పెట్టుకోవాలి. సో ఇవి పెట్టుకొని మాత్రమే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ మీకు నిజంగానే అవి పెట్టుకున్నా కూడా ఇబ్బంది అనిపిస్తే ఏదైనా చెట్టు నీడనో లేకపోతే ఒక బిల్డింగ్ దగ్గర ఎక్కడైనా నీడలో కూర్చొని తర్వాత మీకు ఆ లక్షణం అంటే తలనొప్పి లాంటి తగిన వెంటనే మళ్ళీ ఒకసారి మీరు ప్రయాణం చేసుకోవచ్చు. ఇది ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు సూచనలు, ప్రజారోగ్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి సూచనలు పాటించాలంటూ కూడా చెప్తున్నారు. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి తప్ప అనవసరంగా బయటికి వెళ్ళి వడదెబ్బకు గురికావద్దంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పిహెచ్సి సెంటర్లలో కూడా ఇటు వడదెబ్బ లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు తక్షణమే చికిత్స అందించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సమయ ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు అంటూ కూడా ప్రజారోగ్య శాఖ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. జర్నలిస్ట్ సుజిత్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్.